పొంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గరానా మోసం వెలుగు చూస్తుంది. వీఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తా అని 13 లక్షలకు టోకరా వేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తా అని పిల్లి శ్యాంబాబు అనే వ్యక్తి కుచ్చుటోపీ తగిలించారు. శ్యాంబాబు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరు గ్రామవాసిగా గుర్తించారు. శ్యాంబాబుకు శ్రీకాంత్తో గతంలో హైదరాబాద్లో పరిచయం ఏర్పడింది. వీఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తా అని నమ్మబలికాడు శ్యాంబాబు. శ్యాంబాబు స్నేహితుల ఖాతాల్లో 7 లక్షల నగదును జమ చేశారు. ఎంతకీ జాబ్స్ ఇప్పించకపోవడంతో నిలదీశారు. దీంతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. పోగైన సొమ్ముతో ఉడాయించారని బాధితులు వాపోతున్నారు. వెంటనే పట్టుకొని తమకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మోసం చేసినట్టు గ్రంథి శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గర నుంచి మాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ పూర్వపరాలు చూస్తే గ్రంథి శ్రీకాంత్, గజలకొండ ఏసేబు, అలాగే శ్యాంబాబు అనే ముగ్గురు వ్యక్తులు కూడా బిగ్ బాస్కెట్లో పనిచేస్తూ ఉంటారు. ఈ పనిచేస్తున్న క్రమంలో వీళ్ళ మధ్య పరిచయం పెరిగిన తర్వాత శ్యాంబాబు శ్రీకాంత్తో వీఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, డబ్బులు కడితే వీఆర్ఓ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మోసపూరిత మాటలతో నమ్మించాడు. ఆ మాటలు నమ్మి శ్రీకాంత్ అలాగే అతనితో పనిచేసి ఏసేబు ఇద్దరు కూడా శ్రీకాంత్ ఒక 7 లక్షలు, ఏసేబు ఒక 5 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ సృష్టించి శ్యాంబాబు వాళ్ళకి ఇచ్చారు. ఈ శ్యాంబాబు మోసం చేసే క్రమంలో శ్యాంబాబుతో పాటు అనిల్ కుమార్, రేఖ, అలాగే హిమబిందు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పాత్రలు ఏంటన్నది దర్యాప్తు తేలాల్సి ఉంది. ఈ ప్రాసెస్లో నాకు దగ్గర ఒక 7 లక్షల దాకా ఖర్చు అయింది. సో నేనే కాకుండా మా బామ్మర్ది యోసేపు కూడా తను కూడా అలాగే నమ్మించి మోసం చేసి వీఆర్ఓ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి తన దగ్గర కూడా ఒక 5 లక్షలు దాకా తీసుకోవడం జరిగింది సార్. ఈ ప్రాసెస్లో వీఆర్ఓ జాయినింగ్ అయిందని చెప్పిన తర్వాత నాకు అవన్గడ్డ పోస్టింగ్ ఇచ్చానని చెప్పి అవన్గడ్డకి వెళ్ళిన తర్వాత అవన్గడ్డలో వీఆర్ఓ